నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జన సైనికులు కొంతమంది తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనంతో ఉన్నారట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక ప్రాధాన్యతమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది, ప్రధానంగా రాజకీయ వర్గాల్లో, అలాగే జనసేన పార్టీలో కూడా. ఇటీవల కాకినాడ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కొంతమంది కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, అలాగే ఎమ్మెల్యేలు, వీరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. మాట్లాడినటువంటి సారాంశం ఏంటంటే, ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంపై, అలాగే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసే పని చేస్తే వారిని పార్టీలోంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఆయా లేఖలని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇది నా నోటీస్కి వచ్చింది అని చెప్పి చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడారట. దీనికి సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీ వర్గంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు జనసేన కూడా ఉంది. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఒక తిరుగులేనిటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్లో. గత 10 ఏళ్లుగా చేసినటువంటి కృషి, దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే కేంద్రంలో ఎన్డీఏలో కూడా. ఇటువంటి తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు కానీ, వారికి దిశానిర్దేశం చేయడం కానీ, ఆదేశాలు జారీ చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా మారాయి. ఎందుకంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్, ఏంటిది అని కొంతమంది ప్రశ్నించారట. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. ఆయన గతంలో వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు లేదు. ఎందుకు మారింది అంటే, ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం కావచ్చు, అయినప్పటికీ కూటమి నేతలు అంటే తప్పు చేసినా వారిని ప్రశ్నించకూడదా, ఏం చేసినా చెల్లుతుంది అని వదిలేయాలా అనే ఒక రకమైనటువంటి చర్చ అయితే తీవ్రమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎస్, వాస్తవమే. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా పార్టీ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకనంటే జనసేనాని వ్యవహార శైలి కానీ, ముఖ్యంగా పార్టీ అధినేతగా ఆయన గతంలో పార్టీలో ఏదైనా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఎంతటి వారినైనా ప్రశ్నించండి, ఆందోళనలు చేయండి, నిరసన కార్యక్రమాలు చేయండి అన్నటువంటి నేత ఈరోజు ఇలా మాట్లాడటానికి, ఇటువంటి ఆదేశాలు ఇవ్వటానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వంలో ఉండొచ్చు కానీ ఇటువంటి ఆదేశాలు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే కొంతమంది అయితే ఈ యొక్క జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇచ్చినటువంటి ఆదేశాలు, చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. మరికొంతమంది దానిపై రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి.